తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బాలీవుడ్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది భారీ సెట్టింగులు, వందల కోట్ల బడ్జెట్లు, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీక్వెన్సులు. కానీ ఈ గ్లామర్ ప్రపంచం వెనక ఎవరికీ కనిపించని, వినిపించని ఒక చీకటి కోణం ఉంటుంది. కోట్లాది రూపాయల బిజినెస్ జరిగే చోట చిన్న అపార్థం వచ్చినా అది ఎంత పెద్ద అగ్నిపర్వతంలా మారుతుందో చెప్పడానికి ఇప్పుడు బాలీవుడ్లో జరుగుతున్న ఒక సంఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. నిన్నటిదాకా ఆయనొక సూపర్ స్టార్. తన ఎనర్జీతో, తన యాక్టింగ్తో ఇండియన్ సినిమాని షేక్ చేసిన ఒక మాస్ ఐకాన్. కానీ ఈరోజు బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం ఆయన్ని బాయ్కాట్ చేసే స్థాయికి పరిస్థితి వెళ్ళిపోయింది. ఒకే ఒక్క సినిమా, ఒకే ఒక్క నిర్ణయం, ఒకే ఒక్క ఈగో క్లాష్ ఒక స్టార్ హీరోపై ఏకంగా నిషేధం విధించేదాకా దారితీసింది. ఆ హీరో మరెవ్వరో కాదు, బాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రణ్వీర్ సింగ్. ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కడ ఓపెన్ చేసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా ఇదే హాట్ టాపిక్. అసలు డాన్ 3 సినిమా విషయంలో తెర వెనుక ఏం జరిగింది? రణ్వీర్ సింగ్ని ఇండస్ట్రీ ఎందుకు బ్యాన్ చేసింది? దీని వెనక ఉన్న 45 కోట్ల రూపాయల నష్టం కదేంటి? ప్రతి డీటెయిల్ని ఇప్పుడు మనం క్లియర్గా అనలైజ్ చేద్దాం. ఫర్హాన్ అఖ్తర్ ఒక సంచలన ప్రకటన చేశాడు. డాన్ 3 వస్తోంది, కానీ అందులో షారుఖ్ ఖాన్ లేడు అని చెప్పాడు. ఆ ప్లేస్లోకి రణ్వీర్ సింగ్ని తీసుకున్నట్టు అఫీషియల్గా అనౌన్స్ చేశాడు. మొదట్లో షారుఖ్ ఫ్యాన్స్ కాస్త నిరాశపడినా రణ్వీర్ సింగ్కి ఉన్న విపరీతమైన ఎనర్జీ, ఫర్హాన్ అఖ్తర్ టేకింగ్ మీద ఉన్న నమ్మకంతో అందరూ ఈ కొత్త డాన్ కోసం వెయిట్ చేయడం స్టార్ట్ చేశారు. రణ్వీర్ సింగ్ని పరిచయం చేస్తూ వదిలిన ఒక చిన్న గ్లింప్స్ వీడియో కూడా ఒక రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. దాదాపు 2 ఏళ్లపాటు ఈ సినిమా కోసం గ్రౌండ్ వర్క్ జరిగింది. ఒక హాలీవుడ్ రేంజ్ యాక్షన్ ఫిల్మ్ని తీయాలని ప్రొడ్యూసర్లు ప్లాన్ చేశారు. విదేశాల్లో లొకేషన్స్ ఫైనల్ అయ్యాయి. విదేశీ యాక్షన్ కొరియోగ్రఫర్లతో మీటింగ్స్ జరిగాయి. 200 మందికి పైగా క్రూ కోసం హోటల్స్, ఫ్లైట్ టికెట్స్ అన్నీ సిద్ధమయ్యాయి. షూటింగ్ స్టార్ట్ అవడానికి ఇంకో 3 వారాలు మాత్రమే సమయం ఉంది. అంతా రెడీ, యాక్షన్ అనడమే తరువాయి అనుకుంటున్న టైంలో డిసెంబర్ 2025లో రణ్వీర్ సింగ్ ఒక బాంబు పేల్చాడు. తాను డాన్ 3 నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇండస్ట్రీ మొత్తం ఒక్కసారిగా షాక్కి గురైంది. అసలు ఏం జరిగింది? ఎందుకు తప్పుకున్నాడు? బయట వినిపిస్తున్న టాక్ ఏంటంటే రణ్వీర్ సింగ్ డాన్ క్యారెక్టర్ని ఇంకాస్త డార్క్గా, అగ్రెసివ్గా చూపించాలని అడిగాడట. కానీ ప్రొడక్షన్ టీం మాత్రం ఇప్పటికే డాన్ ఫ్రాంచైజీకి ఉన్న పాత స్టైల్నే కంటిన్యూ చేద్దామని పట్టుబడ్డారట. ఇలా మొదలైన క్రియేటివ్ డిఫరెన్సెస్, డేట్స్ ఇష్యూస్ దాకా వెళ్లి చివరికి ప్రాజెక్ట్ నుంచి రణ్వీర్ ఆకస్మికంగా తప్పుకునేలా చేశాయి. హీరో సినిమా నుంచి తప్పుకున్నాడు, బాగానే ఉంది. కానీ అప్పటికే ఎక్సెల్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కోసం దాదాపు 45 కోట్ల రూపాయలు నీళ్లలా ఖర్చుపెట్టింది. ఆడిషన్స్, సెట్ డిజైన్స్, విఎఫ్ఎక్స్ ప్రీ విజువలైజేషన్, ఇంటర్నేషనల్ పర్మిషన్స్, ఇలా ఎన్నో పనుల కోసం చేసిన ఖర్చది. రణ్వీర్ తీసుకున్న సడన్ డెసిషన్ వల్ల ఆ 45 కోట్లు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఈ నష్టాన్ని ఎవరు భరిస్తారు? ఇక్కడే అసలు ఫైట్ మొదలైంది. ఏప్రిల్ 11న నిర్మాత ఫర్హాన్ అఖ్తర్ నేరుగా ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియన్ సినీ ఎంప్లాయీస్నే ఆశ్రయించాడు. తమకు జరిగిన 45 కోట్ల నష్టానికి రణ్వీర్ సింగ్ కారణమని, ఆ పరిహారం ఇప్పించాలని ఫిర్యాదు చేశాడు. ఈ ఫెడరేషన్ అనేది బాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా పవర్ఫుల్ సంస్థ. ఇందులో లైట్ బాయ్స్ నుంచి కెమెరామెన్స్ వరకు, మేకప్ ఆర్టిస్టులు, స్టంట్మెన్ వరకు లక్షలాది మంది కార్మికులు సభ్యులుగా ఉంటారు. ఫెడరేషన్ రంగంలోకి దిగింది. రణ్వీర్ సింగ్కి వరుసగా 3 సార్లు నోటీసులు పంపింది. మీరు వచ్చి మాతో కూర్చొని మాట్లాడాలి, ఈ సమస్యను పరిష్కరించాలి అని పిలిచింది. కానీ రణ్వీర్ సింగ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. చివరికి ఆయన లీగల్ టీం నుంచి ఒక రిప్లై వచ్చింది. అదేంటంటే, ఇది ఒక ప్రొడ్యూసర్కి, నా క్లయింట్కి మధ్య ఉన్న లీగల్ కాంట్రాక్ట్ ఇష్యూ. దీన్ని మాట్లాడుకోవడానికి సినీ కార్మిక సమాఖ్య సరైన వేదిక కాదు. ఇది మీ అధికార పరిధిలోకి రాదు అని చాలా క్లియర్గా తేల్చి చెప్పేశారు. ఈ మాటతో ఫెడరేషన్కి ఎక్కడలేని కోపం వచ్చింది. ఒక స్టార్ హీరో ఉండి మా యూనియన్ని, మా పిలుపుని అగౌరవపరుస్తాడా అని వాళ్ల ఈగో హర్ట్ అయింది. వెంటనే ఒక పెద్ద మీడియా సమావేశం పెట్టి ఫెడరేషన్ చీఫ్ అడ్వైజర్ అశోక్ పండిట్, ప్రెసిడెంట్ బిఎన్ తివారీ ఒక సంచలన ప్రకటన చేశారు. చట్టం కంటే ఏ సూపర్ స్టార్ గొప్పవాడు కాదు. ఇండస్ట్రీలో ఒక క్రమశిక్షణ ఉండాలి. రణ్వీర్ సింగ్ మాతో వచ్చి వ్యక్తిగతంగా మాట్లాడేంతవరకు ఇండస్ట్రీలో ఎవరూ ఆయనతో కలిసి పనిచేయకూడదు, ఎవరూ ఆయనకు సహకరించకూడదు అంటూ నాన్ కోఆపరేషన్ డైరెక్టివ్, అంటే ఒక రకంగా ఇండస్ట్రీ నిషేధాన్ని విధించారు.
ఒక్కసారి ఆలోచించండి, బాలీవుడ్లో నాన్ కోఆపరేషన్ అంటే మామూలు విషయం కాదు. ఈ ఫెడరేషన్లో ఉన్న ఏ ఒక్క కార్మికుడు కూడా ఆ హీరో సెట్లో అడుగుపెట్టడు. మేకప్ వేసేవాళ్లుండరు, లైట్లు ఆన్ చేసేవాళ్లుండరు, సెట్ వేసేవాళ్లుండరు. ఒక టాప్ రేంజ్లో ఉన్న పాన్ ఇండియా హీరో మీద ఇంత కఠినమైన నిర్ణయం తీసుకోవడం బాలీవుడ్ హిస్టరీలోనే ఒక పెను సంచలనం. ఈ నిషేధం వార్త రాగానే నేషనల్ మీడియాతో పాటు సోషల్ మీడియా కూడా బద్దలైపోయింది. రణ్వీర్ కెరీర్ ముగిసిపోయింది, ఇక బాలీవుడ్లో అతనికి అవకాశాలు రావు, ఫర్హాన్ అఖ్తర్తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అంటూ రకరకాల వార్తలు ట్రెండ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి. పరిస్థితి చేయి దాటుతోంది అనుకున్న సమయంలో రణ్వీర్ సింగ్ అధికారిక ప్రతినిధి నిన్న ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. అందులో రణ్వీర్ తీసుకున్న స్టాండ్ని చాలా స్పష్టంగా, హుందాగా వివరించారు. రణ్వీర్ సింగ్కి ఫిలిం ఇండస్ట్రీ అన్నా, అందులోని కార్మికులన్నా, ముఖ్యంగా డాన్ ఫ్రాంచైజీ అన్నా చాలా గౌరవం. వృత్తిపరమైన విషయాలను, వ్యక్తిగత విభేదాలను బయట రచ్చచేయడం, మీడియా ముందు ఒకరినొకరు నిందించుకోవడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకంటే అందుకోసమే ఈ వివాదంపై ఆయన కావాలనే మౌనంగా ఉన్నాడు. చుట్టూ ఎన్ని పుకార్లు వస్తున్నా ఆయన హుందాతనాన్ని కాపాడుకుంటూ తన పని తాను చేసుకుపోతున్నాడు. ప్రస్తుతానికి ఆయన ఫోకస్ మొత్తం తన భవిష్యత్తు సినిమాల మీదే ఉంది. ఇలాంటి క్లిష్టమైన సమయాల్లో సంయమనం పాటించడమే ఆయన తీసుకున్న నిర్ణయమని ఆ ప్రకటనలో క్లారిటీ ఇచ్చారు. ఒక స్టార్ హీరో అకస్మాత్తుగా సినిమా నుంచి తప్పుకుంటే నిర్మాతకు వచ్చే 45 కోట్ల నష్టం ఒకవైపు, తన సెల్ఫ్ రెస్పెక్ట్ని కాపాడుకుంటూ లీగల్గానే ఫైట్ చేయాలనే హీరో ప్రయత్నం ఇంకోవైపు. ఈ రెండింటి మధ్య బాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు 2 వర్గాలుగా విడిపోయింది. కొందరు ఫర్హాన్ అఖ్తర్కి సపోర్ట్ చేస్తూ హీరోల వల్ల ప్రొడ్యూసర్లు రోడ్డున పడుతున్నారు అని అంటుంటే, మరికొందరు మాత్రం రణ్వీర్ తీసుకున్న స్టాండ్ కరెక్టే అని, క్రియేటివ్ ఫ్రీడమ్ లేనప్పుడు బలవంతంగా సినిమా చేయడం కంటే తప్పుకోవడమే బెటర్ అని వాదిస్తున్నారు. ఏది ఏమైనా డాన్ లాంటి ఒక భారీ ప్రాజెక్ట్ ఇలా వివాదాల సుడిగుండంలో చిక్కుకోవడం మాత్రం నిజంగా ఆడియన్స్ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్. ఈ సమస్య ఇక్కడితో ఆగుతుందా, లేక ఇరు వర్గాలు లీగల్గా ఒక రాజీకి వచ్చి రణ్వీర్పై ఉన్న ఈ బ్యాన్ని ఎత్తివేస్తారా అనేది రాబోయే రోజుల్లో తేలాల్సి ఉంది. బాలీవుడ్లో రేగిన ఈ అతిపెద్ద తుఫాను వెనక ఉన్న ఇన్సైడ్ స్టోరీ ఇది. తెరమీద హీరోల యాక్షన్కు మించిన డ్రామా తెరవెనక కూడా అదే రేంజ్లో జరుగుతోందని ఈ సంఘటన మనకు స్పష్టం చేస్తోంది. సినిమా వాళ్ల జీవితాలు ఎంత కాంప్లెక్స్గా ఉంటాయో చెప్పడానికి ఇదొక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిస్తున్నాను. మళ్ళీ కొన్ని ఆసక్తికరమైన అప్డేట్స్తో, పవర్ఫుల్ కంటెంట్తో నెక్స్ట్ పాడ్కాస్ట్లో కలుసుకుందాం. టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.